హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. 9వ స్థానంలో ఉంది టేబుల్లో. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 7 గెలవాల్సి ఉంటుంది. 8 గెలిచినా కూడా కాస్త ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా దారుణమైన పొజిషన్ ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే ముంబై ఇండియన్స్ మొన్న ఏదైతే ఓడిపోయిందో దాంతోనే 23rd నాడు మ్యాచ్ ఉంది. వాళ్ళైతే వాళ్ళ బౌలింగ్ వికెట్లో కుమ్మేశారు. వాళ్ళ బౌలింగ్ అన్ని యార్కర్లు వేశారు, స్లో బాల్స్ వేశారు. మన వాళ్ళు అవి వేయలేకపోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఇప్పుడు బ్యాటింగ్ వికెట్ తయారు చేసుకుంటారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు 23rd నాడు. సో అందులో ఎలా ఉండబోతుంది చూసే ముందు కంబ్యాక్ ఇస్తుంది అని నమ్మేవారంతా వీడియోని లైక్ చేయండి. అంటే మెయిన్గా బ్యాటింగ్లో. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుండు అనేది ఒక డిస్కషన్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈ సీజన్ స్టార్టింగ్లో 10 మంది ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు 8 మంది కూడా ఈజీగా ప్లే ఆఫ్ వెళ్తుంది, కప్పు కొట్టేస్తుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఎందుకంటే మహమ్మద్ షమి ఒకప్పటి ఫామ్ చూసి ఈసారి కూడా అలానే ఆడతాడు అని వాళ్ళు అనుకున్నారు. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా మరొక విధ్వంసకర బ్యాట్స్మెన్ వచ్చేసాడు అని చెప్పి నమ్మారు. సో ఇవన్నీ కూడా తిరగబడ్డాయి. సో వీళ్ళంతా కూడా ఆడట్లేదు సరిగా. ఎంతైనా కూడా ఇషాన్ కిషన్ అయితే ఒకటే మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. 6 మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. అయినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ది చాలా ఓపిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతన్ని నమ్మారు. ఎలాగూ వీళ్ళకు డబ్బు పెట్టేశారు, 10 కోట్లు 11 కోట్లు ఒక్కొక్కరికి, షమికి అండ్ ఇషాన్ కిషన్కి. సో వాళ్ళని ఆడించక తప్పట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ మిగతా టీమ్స్లో లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఇచ్చినా అన్క్యాప్ ప్లేయర్కి అండ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో అందుకే ఆలోచిస్తున్నారు. కనీసం షమి ఉన్నాడంటే లేకపోతే కిషన్ ఉన్నాడంటే ఒక ధైర్యం అని చెప్పి వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ 30 లక్షలు పెట్టుకున్న ప్లేయర్ అనికేత్ వర్మ మాత్రం చెలరేగిపోయి ఆడుతున్నాడు. ఇదొకటి ఎస్ఆర్హెచ్కి మంచి ఫైండింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మధ్య ప్యాట్ కమిన్స్ అయితే ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు ఫ్యామిలీతో సహా. అండ్ వాళ్ళ వైఫ్ కూడా పెట్టింది ఇది వండర్ఫుల్ కంట్రీ అని చెప్పి, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి పెట్టింది. సో దీంతో అందరిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆల్రెడీ 6 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి. దీంతో ప్యాట్ కమిన్స్ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు అతడు ఎంజాయ్గా టూర్స్కి అయితే వెళ్తుంటాడు. సో ఆ విధంగానే వాళ్ళ వైఫ్ అయితే ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. అతడు కూడా సరదాగా అలా డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. సో అతడు వస్తాడు నెక్స్ట్ మ్యాచెస్కి అని కూడా అంటున్నారు. ఎలాగో ఆల్మోస్ట్ 90% ఛాన్సెస్ ప్లే ఆఫ్కి అయితే లేవు. ఇలాంటి టైంలో చేయాల్సింది ఏంటి, కొంచెం కొత్త ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చి వచ్చే సీజన్స్కి తయారు చేసుకోవడమే. మనం చూస్తే ముంబై ఇండియన్స్ ఓడించింది ఆల్రెడీ. వాళ్ళ బౌలర్స్ బ్యాట్స్మెన్ అందరు కూడా ఫామ్లోకి వచ్చారు. వాళ్ళైతే సంబరాలు చేసుకున్నారు ఎస్ఆర్హెచ్ మీద. అండ్ వాళ్ళు 7th ప్లేస్ కూడా వెళ్ళిపోయారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బ్యాటింగ్లో నిలకడలేదు, బౌలింగ్లో పసలేదు. ఇదైతే వాస్తవం. బ్యాటింగ్లో నిలకడలేదు, ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక మంచి బ్యాటింగ్ వికెట్ పడితే ఎప్పుడైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడతారో అప్పుడే బ్యాటింగ్లో స్ట్రాంగ్ తప్ప కింద ఉన్న బ్యాట్స్మెన్ కొట్టి గెలిపించిన మ్యాచెస్ ఈ రీసెంట్ టైమ్స్లో అయితే కనుచూపు మేరలో కనిపించవు. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వేరే టీమ్స్ అయితే వీళ్ళని పక్కన పడేసేవే. ఎందుకంటే అలాంటి టీంను కొన్నాయి. వీళ్ళు రిటైన్ చేసుకున్నప్పుడే చాలా ఎక్కువ డబ్బు పెట్టేశారు. 75-80 కోట్లు ఆల్రెడీ పెట్టేశారు. మిగతా 40 కోట్లలో ఇద్దరు అవుట్డేటెడ్ ప్లేయర్స్ షమి అండ్ ఇషాన్ కిషన్ని కొన్నారు. మిగతా సగం డబ్బు అందులో పెట్టేసి అండ్ మిగతా ప్లేయర్స్ని కూడా సరిగా కొనలేదు వీళ్ళు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక యావరేజ్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ని కొన్నారు. వాళ్ళతోనే అసలు వీళ్ళకు కావట్లేదు గెలవడం. సో వాళ్ళ లోపాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. సో ఒకప్పుడు ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని కొని చాలా స్ట్రాంగ్ టీం అని మనం అంచనా అయితే వేసాం. సో ఓవరాల్గా చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ ఓపెనింగ్ జోడీని అయితే మార్చారు ఈ సీజన్ అంతా. సో ఇప్పుడు ఇంకా ప్లే ఆఫ్ సంగతి తర్వాత. ఇప్పుడు మనకు బ్యాటింగ్ వికెట్ అయినట్లయితే 300 అయినా ఒకసారి కొట్టేస్తే చాలానే 3కైతే అభిమానులు వచ్చేసారు. 300 కొట్టినా కూడా అది ప్లే ఆఫ్కు వెళ్ళిన దాంతో సమానం అనే ఒక టాక్ అయితే ఉంది. సో దానికైనా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ రియాలిటీగా మాట్లాడితే చాలా కష్టమే, 95% కష్టమే. ఎందుకంటే అన్ని టీమ్స్ అంత ఫామ్లో ఉండి చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కోలుకొని ప్రతి మ్యాచ్ గెలవడం అంటే ఇంకా అది ఊహించని కూడా ఊహించలేము. ఎందుకంటే ప్రజెంట్గా ఫామ్లో లేరు బ్యాట్స్మెన్. సో ఇప్పుడు మన టార్గెట్ అలా ఒక 300 ఏదైనా ఒక మ్యాచ్లో 7 మ్యాచ్లో ఎడాపెడా కొట్టేసి ఏదో ఒక మ్యాచ్లో క్లిక్ అయ్యి 300 అయితే కొడితే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి టార్గెట్
మనది అదే, మనం ప్లే ఆఫ్ అనే నినాదాలు ఇవ్వలేదు. ఈసారి 300 అనే టార్గెటే పెట్టుకున్నాం. కాబట్టి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ హిట్ కావాలని కోరుకోవడమే. ఎస్ఆర్హెచ్ గెలవాలంటే వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఆడాలి. సో వీళ్ళు ఆడకుంటే మాత్రం గెలవరు. ఇద్దరు 60 రన్స్ దాకా ఉండాలి, ఇంకొకరు 150 రన్స్ కొట్టాలి. అలాంటప్పుడు మాత్రమే మన బౌలర్స్ కాస్త ధైర్యం చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్. సో ఇతని పరిస్థితి చాలా గందరగోళంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లోలో ఉండి ఉంటుంది. 6 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. విల్ జాక్స్ లాంటి ఒక బౌలర్, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ను పెడుతున్నారు. వాళ్ళు విల్ జాక్స్ని ఇతని కోసమే దించారు. ఎందుకంటే అతను ఒక ఆఫ్ స్పిన్నర్. సో మామూలు ఆఫ్ స్పిన్నర్, కానీ అతను ఒక లెజెండ్లా రెచ్చిపోయి ఇతను అవుట్ చేశాడు. ఇతడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడు అంత అవసరం లేదు షాట్. అది మెల్లిగా ఆడుకొని స్వీప్ షాట్స్ ఆడుకొని మెల్లిగా ఒక సింగిల్స్ డ్రైవ్స్ చేస్తూ కొట్టొచ్చు. కానీ అతడైతే అలా ముందుకు వెళ్ళి స్టంప్ అవుట్ అయ్యాడు. అతడు వెళ్ళినప్పుడే అర్థమైంది అది బ్యాట్కు తగలదు అని చెప్పి. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈసారి ఆ రిధం అయితే కనిపించట్లేదు. ఇంకా ఈ సీజన్ నితీష్ కుమార్ రెడ్డి 7 మ్యాచెస్లో కనీసం ఒక 4 మ్యాచ్లో ఖచ్చితంగా ఆడుకుంటే వచ్చే సీజన్ కూడా చాలా కష్టం అవుతుంది నితీష్ కుమార్ రెడ్డికి. అండ్ హెన్రిచ్ క్లాసెన్ తన రేంజ్కి ఆడదామని ట్రై చేస్తున్నాడు, కానీ తనకు పార్ట్నర్షిప్ లేక. ఇక్కడైతే హెన్రిచ్ క్లాసెన్ తప్పేం లేదు, తన ప్రయత్నం అయితే తను ఖచ్చితంగా చేస్తున్నాడు. అభినవ్ మనోహర్ ఎందుకు తీసుకున్నారో తెలియదు, 3 కోట్ల పైన పెట్టారు. సో ఎక్కువ ఛాన్స్లు కూడా రావట్లేదు. ఇలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా చాలా డ్రాబ్యాక్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, అనికేత్ వర్మ. సో బ్యాటింగ్ లైనప్లో అనికేత్ వర్మ ఒక్కడే ఈసారి చాలా పాజిటివ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అభిషేక్, ట్రావిస్ హెడ్ ఎలాగో ఏదో ఒకసారి ఉరుములు పిడుగుల్లో వస్తారు పోతారు. అండ్ బౌలింగ్లో అయితే ఇంకొక దారుణం మహమ్మద్ షమి. సో ఇతని మీద హోప్స్ పెట్టి భువనేశ్వర్ని, నటరాజన్ని వదిలేశారు. సో వాళ్ళిద్దరు లేని లోట్లో కనీసం ఒక 1% కూడా ఇతడు పూరించలేకపోయాడు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే కంప్లీట్గా 7 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి ప్లేయర్కి ఇంకా ఛాన్స్ ఇస్తారా చూడాలి. అండ్ హర్షల్ పటేల్ ఒక్కడే కాస్త పర్లే అనిపిస్తున్నాడు. ఇంకా ఏంటంటే జిషాన్ అన్సారీ ఒక స్పిన్నర్. సో స్పిన్ టీం అయితే కాదు సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా రోజుల నుంచి స్పిన్నర్లను పట్టించుకోవట్లేదు. 2 స్పిన్నర్ కోచ్లు ఉన్నారు, కానీ స్పిన్ మీద డిపెండ్ కారు మన వాళ్ళు ఎప్పుడు కూడా. అవసరమైతే సిమర్జిత్ సింగ్ని తీసుకొచ్చి ఆడిస్తారు. సో ఆ విధంగా మరి ఆ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ఎవరంటే సరిగ్గా ఎవరికి తెలియదు, ఫ్రాంక్లిన్ అని చెప్పి. సో అతడు కూడా అంత ఫేమస్ కోచ్ ఏం కాదు. అండ్ ఒక వ్యూహాలు లేవు, ఏం లేవు, యార్కర్ లేదు, స్లో బాల్ లేదు. అంత స్లో బాల్ వేసిన ఇషాన్ మలింగ కూడా మొన్న అంత ఇంప్రెస్గా వేయలేకపోయాడు. సో చివర్లో వేశాడు, కానీ మొత్తానికైతే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు. అటువైపు ముంబై ఇండియన్స్ చూసినప్పుడైతే వాళ్ళ బ్యాటింగ్లో రికల్టన్, రోహిత్ శర్మ వీళ్ళంతా కూడా ఒక మంచి ఫామ్లోకి అయితే వచ్చారు. సో వాళ్ళకి ఫామ్ ఇచ్చేశారు మన బౌలర్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మహమ్మద్ షమి ఓపెనింగ్ చేస్తున్నాడు బౌలింగ్, కానీ అతడు ఫామ్లో లేడు. ఇతడు ఓపెనింగ్ అయిపోయేలోపు వాళ్ళు అక్కడ స్టాండ్ అవుతున్నారు. సో అక్కడే దెబ్బ కొట్టేస్తుంది. ఒక మంచి బౌలర్ ఉండి స్టార్టింగే ఒక వికెట్ తీసే ఆప్షన్ని మిస్ చేసుకుంటున్నారు. అందుకే కాస్త ఆలోచించి మహమ్మద్ షమి 4 ఓవర్లు కూడా వేయలేకపోతున్నాడు. ఇక నుంచి అయినా పక్కన పెట్టేస్తే బెటర్. ఆ తర్వాత వీళ్ళకు సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ వీళ్ళంతా బౌలింగ్ వికెట్ మీదే అలా ఆడారు. ఇంకా బ్యాటింగ్ వికెట్ మీద మన వాళ్ళ బౌలింగ్కి వీళ్ళు ఎలా కొడతారో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చాలామంది ఉన్నారు వీళ్ళ దాంట్లో. అండ్ వీళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా సో ఒక ఇంజురీతో వచ్చాక ఇతనికి ఒక మెడిసిన్లా పనిచేసింది ఎస్ఆర్హెచ్. అంతకుముందు టీమ్స్ ఇతన్ని చిత్కబాదాయి, కానీ మన ఎస్ఆర్హెచ్ టీం ఇతనికి భయపడింది. అండ్ ట్రెంట్ బోల్ట్ అండ్ ఈ బౌలర్స్ అంతా దీపక్ చాహర్ వీళ్ళందరూ కూడా ఒక రిధంలోకి అయితే వచ్చేసారు మొత్తానికి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మ్యాచ్ ఈ ప్రెషర్ పక్కన పెట్టేసేయాలి. ఇంకా మనం వెళ్తామా ప్లే ఆఫ్కు లేదా అని పక్కన పెట్టేసి ఇంకా కొట్టడమే, ఇష్టం ఉన్నట్టు ఊపేయాలి. సో ఒక ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చే రిధంతో ఎస్ఆర్హెచ్ వెళ్తే బెటర్. ఎందుకంటే ప్లే ఆఫ్ టార్గెట్ అయితే చాలా పెద్దది, ఇంకా కష్టం అది. అండ్ ఇషాన్ కిషన్ని, మహమ్మద్ షమిని తీసేసి స్మరణ్, రవిచంద్రన్ అండ్ జయదేవ్ ఉనాడ్గడ్ని తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. కనీసం ఈ కొత్త ప్లేయర్ కన్నా వచ్చే సీజన్స్కి రెడీ చేసుకోవచ్చు. అతడు కూడా డొమెస్టిక్లో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. సో ఇక్కడ ఎందుకు ఆడాడు, ఆడిపించాలి అతన్ని. స్మరణ్ రవిచంద్రన్ ఇషాన్ కిషన్ కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు డొమెస్టిక్లో. సో ఒక ఛాన్స్ ఇస్తే బెటర్, ఫ్యూచర్లో హోప్ అయినా దొరుకుతుంది మనకి అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్.